ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రెజెంట్ అయితే గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ చూస్తూ ఉంటే ఆకాశానికి ఇంతకు మించి అంటే అంతరిక్షం పైకి వెళ్ళిపోతుందేమో, ఇంకో గ్రహం వైపు వెళ్ళిపోతుందేమో ఆ రేట్లు చూస్తుంటే అలాగే ఉంది. సో ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే గోల్డ్ రేట్ అనేది కూడా 2 lakhs టచ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటున్నారు. అసలు నిజంగా జస్ట్ ఒక స్పెక్యులేషనేనా, లేకపోతే నిజంగా 2 లక్షలు మరి గోల్డ్ టచ్ అయ్యే అవకాశాలు ఉంటుందా? మరి దీని గురించి కూడా మరి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ఒకదానికొకటి పోటీ పడుతూ మరి పరిగెడుతూ ఉన్నాయి. మనము ఒకప్పుడైతే అరే ఆకాశానికి నిచ్చెనేస్తున్నాం అన్నట్టున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండుటి సంగతి చూస్తే ఆకాశానికి కాదు అంతరిక్షము అంతకు మించి అన్నట్టు అయిపోతుంది గోల్డ్ కాస్ట్ కానీ. అవునండి. సో ద థింగ్ ఏంటంటే ఇప్పుడు అందరూ పెరుగుతున్నప్పుడు అందరూ సంతోషపడుతున్నారు, ఆల్రెడీ ఉన్న గోల్డ్ వాల్యూ పెరిగిందని సంతోషపడుతున్నారు. నేను మీకు కొన్ని డేటా పాయింట్స్ చెప్తాను. 1980లో 2011లో 1980లో వచ్చేసి మీకు 90% సిల్వర్ రేట్ పడిపోయింది. అంటే ఇప్పుడు ఒకవేళ 1.5 లక్ష ప్రెజెంట్ ఉండేది అంటే 15,000 పడిపోయింది. అంతే అండి. 90% ఆఫ్ ద వాల్యూ పోయింది. 2011లో కూడా 71% పడిపోయింది. అంటే ₹1,00,000 అనేది 30,000 అయిపోయింది. సో ఇది సిల్వర్కి డేటా పాయింట్. గోల్డ్కి వచ్చేసి 2012 నుంచి 2019 వరకు కూడా అక్కడ మీకు గోల్డ్ నెట్ రిటర్న్స్ జీరో, రిటర్న్స్ జీరో. అండ్ 1990sలో కూడా మీకు గోల్డ్ నెట్ జీరో ఉంది, అండ్ నెగిటివ్ కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి గోల్డ్. సో ఎప్పుడు పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీనే చూడకండి, నెగిటివ్ కాకపోతే ఎక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేసినో ఆ డేటా పాయింట్స్ కూడా మీరు చూసుకోండి. నేను ఒప్పుకుంటాను, లాస్ట్ 3 yearsలో నిఫ్టీ రిటర్న్స్ అదే స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ గోల్డ్లో ఇచ్చింది, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి కారణము నిఫ్టీ పనికిరాదని అంటే స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ రావనో కాదు, గోల్డ్ని ఎక్కువగా కొనడం వల్ల ఈ రిటర్న్స్ అనేవి వచ్చినాయి. దానికి కారణాలు ఏంటి అంటే మన జియోపొలిటికల్ సిచ్యువేషన్స్. ఎవ్రీ 2-3 monthsకి ఒక వార్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇదే ఫినాన్షియల్ ఇయర్లో మనం ఇండియా పాక్ రిలేటెడ్ వార్ సిచ్యువేషన్ చూసినాము. అండ్ వరల్డ్ వైడ్గా కూడా 2-3 వార్ సిచ్యువేషన్స్ మనం చూసినాం. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళ కరెన్సీ, వాళ్ళ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అన్నిటికీ గోల్డ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో గోల్డ్ అనేది యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసే ప్రీషియస్ మెటల్ కాబట్టి సో గోల్డ్కి అనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ హోల్డ్ చేసి పెట్టుకుంటారు. మార్కెట్ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో అప్పుడు దాన్ని మళ్ళీ ఈ ఈక్విటీ మార్కెట్లోకి డమ్ చేయడానికి పెట్టుకుంటారు అనమాట. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే డీడాలరైజేషన్ అని అంటారు అనమాట. అంటే ప్రపంచ దేశాలు మొత్తము డాలర్ని యాజ్ ఏ సూపర్ పవర్గా చూడకుండా గోల్డ్ని యాజ్ ఏ ఆల్టర్నేటివ్గా చూస్తున్నాయి ఇప్పుడు. సో డాలర్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ వాటిలో ఈ డాలర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా గోల్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, టర్కీ కానీ చాలా రష్యా కానీ అన్ని దేశాలన్నీ గోల్డ్ని ఎక్కువ కొంటున్నాయి. సో ఈ రీజన్స్ వల్ల గోల్డ్ రేట్ పెరిగింది అంతే తప్పితే ప్రతి సంవత్సరం గోల్డ్ ఎట్లా పెరుగుతుందని ఏం గ్యారంటీ లేదు. అండ్ నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చైనా మన దగ్గర ఎంతైతే గోల్డ్ రిజల్ట్స్ మనం ఎట్లా కొంటున్నారో, మన ఆర్బీఐ వాళ్ళు ఎలా కొంటున్నారో చైనా కూడా చాలా హెవీగా కొంటుంది. ఇప్పుడు కాదు, 2021 నుంచి కంటిన్యూస్గా కొంటుంది. ఎవ్రీ మంత్ టన్స్ ఆఫ్ గోల్డ్స్ కొంటుంది అనమాట చైనా. ఇది గోల్డ్ స్టోరీ. ఇది ఎందుకు పెరుగుతుంది అనేది గోల్డ్ స్టోరీ. గోల్డ్కి సిల్వర్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే గోల్డ్ 10% పెడితే సిల్వర్ 30% to 40% పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ పెరుగుతుంది అనే దాన్ని ఈక్వేషన్కి ఇది ఒక 2-3 times ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ని యాజ్ ఎ ప్రీషియస్ మెటల్గా చూసినా సిల్వర్ యాజ్ ఎ ఇండస్ట్రియల్ డిమాండ్గా చూస్తారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇంకా ఇండస్ట్రియల్ డిమాండ్ ఇంకా పెరిగింది అండ్ కన్జంప్షన్ కూడా చాలా పెరిగింది. సిల్వర్ జ్యువెలరీకి ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ ఇండస్ట్రియల్ యూసేజ్లో కానీ మన సోలార్ ప్యానల్స్లో కానీ లేకపోతే ఏవైతే ఎక్స్పెన్సివ్ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఆటోమొబైల్ రిలేటెడ్లో కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్లో కానీ వాటిలో సిల్వర్ని ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. సో ఆ డిమాండ్ కూడా చాలా పెరుగుతుంది. సో అందుకే ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే ఈ ప్రైస్ ఇప్పుడు ఏదో 1.4 నుంచి 1.5 lakhs ఎక్కడైతే రన్ అవుతుందో సిల్వర్, ఇక్కడ సిల్వర్ షార్టేజ్ అనేది స్టార్ట్ అయింది వరల్డ్ వైడ్. సిల్వర్ అనేది దొరకట్లేదు. అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉండడం వల్ల అండ్ లిమిటెడ్ సప్లై ఉండడం వల్ల దీన్ని పెంచేశారు. ఇంకొక మేజర్ డేటా పాయింట్ ఏంటంటే మన
సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ యూఏఈ కానీ ఖతార్ అని వీళ్ళు సిల్వర్ని కొంటున్నారు యాక్చువల్గా వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది గోల్డ్ మీద. గోల్డ్ ఇప్పటి వరకు హిస్టరీలో ది ఫస్ట్ టైం సెంట్రల్ బ్యాంక్స్ సిల్వర్ కొనడం, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అండ్ ఇంకొక మేజర్ సిల్వర్లో మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హైలీ స్పెక్యులేటివ్ సిల్వర్ అనేది. గోల్డ్ ఎప్పుడైనా హెడ్జింగ్కి యూజ్ చేస్తారు, సిల్వర్ అనేది స్పెక్యులేటివ్ మార్కెట్ చాలా. ఎందుకు ఈ మాట స్పెక్యులేటివ్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సిల్వర్ ప్రైస్ అనేది ఈజీగా మ్యానిపులేట్ చేయగలిగారు ఇంతవరకు హిస్టరీలో, కానీ గోల్డ్ అంత ఈజీగా మ్యానిపులేట్ చేయలేకపోయారు. సో అందుకే గోల్డ్ని ఈక్విటీ మార్కెట్స్కి హెడ్జింగ్గా యూజ్ చేస్తారు. అంటే 100 రూపీస్ ఏ ఇన్వెస్టర్ దగ్గర అయినా ఏ హెడ్జ్ ఫండ్ కంపెనీస్ దగ్గర ఉన్నాయంటే 90 రూపీస్ ఈక్విటీస్లో పెట్టేసి 10 రూపీస్ వచ్చేసి గోల్డ్లో పెట్టేదన్నమాట. కాకపోతే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఏమవుతుందంటే ఈక్విటీ మార్కెట్స్ అంత ఓవర్ పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ గోల్డ్లో వచ్చే రిటర్న్స్ వాళ్ళకి ఈక్విటీలో వస్తున్న నెగిటివ్స్ని బ్యాలెన్స్ చేయడానికి హెడ్జింగ్ యూజ్ చేస్తున్నారు. కాకపోతే రెండు కూడా ఓవరాల్గా గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అన్నమాట. సో ఈ రెండు కాకుండా స్పెక్యులేట్ చేయాలి మేము ఒక 6 months 1 year మేము చూడాలనుకున్న వాళ్ళు సిల్వర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీకు ఏది సూట్ అవుతుంది అని నన్ను అడిగితే మీ ఇన్వెస్ట్మెంట్స్లో ఏ అసెట్కైనా సరే ఈ ప్రీషియస్ మెటల్స్కి వచ్చేసి 5% కంటే అబవ్ ఉండదు. సింగిల్ అసెట్లు అంటే గోల్డ్లో అయినా సరే 5% కంటే ఎక్కువ ఉండదు, సిల్వర్లో అయినా 5% కంటే ఎక్కువ ఉండదు. సిల్వర్ ఓవరాల్గా అవాయిడ్ చేయాలి అనుకుంటే గోల్డ్లో 10% కంటే ఎక్కువ అసెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండొద్దు. అదేంటి సార్ 2 lakhs వరకు వెళ్తుంది అంటున్నారు కదా గోల్డ్, మీరు 10% వరకే పెట్టాలంటున్నారు అనేసి అని అడుగుతారు కొంతమంది అడుగుతున్నారు ఫోన్లో. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఈరోజు మీకు 2 lakhs అవుతుందని మీరు నమ్మకంతో మీరు కొంటున్నారు, 6 months తర్వాత ఇంకా గోల్డ్ పెరగకపోగా నెగిటివ్లోకి వెళ్తే అప్పుడు మీ పరిస్థితి ఏంది, మీ ఫినాన్షియల్ ప్లానింగ్ ఏంది, అదంతా పక్క పెట్టండి. 2 lakhsకి వెళ్ళింది, ఓకే నేను చెప్పింది తప్పైంది అనుకుందాం. 2 lakhsకి వెళ్ళింది, 2 lakhsకి వెళ్ళి నెక్స్ట్ 10 years వరకు 2 lakhs దగ్గరనే ఆగిపోతే మీ పరిస్థితి ఏంది? అప్పుడు కూడా మీకు నెగిటివే కదా. అంతేగా, పాజిటివ్ రాకపోయినా సరే సేమ్ పొజిషన్లో ఉన్నా కూడా మీకు నెగిటివ్ వెళ్తుంటుంది. ఎందుకు? ఇన్ఫ్లేషన్ కాదు, 6% ఇన్ఫ్లేషన్. మీకు ఏ ఇన్వెస్ట్మెంట్లు అయినా సరే 6% కంటే అబోవ్ వస్తేనే మీరు పాజిటివ్ ఉన్నట్లు. మీకు ఒక కంపారిజన్ చెప్తాను. మనకి లాస్ట్ 20 years డేటా నేను చెప్పేది, సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో లాస్ట్ 20 years డేటా. సిఏజిఆర్ చూసుకుంటే మీకు గోల్డ్లో 10 to 11% మాత్రమే వచ్చింది. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000కి 10% యావరేజ్గా వచ్చినట్లు, 10 to 11%. సో కానీ సిల్వర్లో మీరు చూసుకుంటే 8 to 9% మాత్రమే వచ్చింది. అదేంది సిల్వర్ ఇంత ఎక్కువ ప్రైస్ పెరుగుతుంది కదా గోల్డ్ కంటే, సిల్వర్లో ఎక్కువ రిటర్న్స్ కావాలి కదా అందరికి డౌట్ రావచ్చు. కాకపోతే ఎంత ఎక్కువ పెరిగిందో అంత తొందరగా పడిపోయేది కూడా సిల్వరే. ఓకే, ఇప్పుడు గోల్డ్లో 5% పెరిగింది, 10% పెరిగింది అనుకుంటాం కదా, దాన్ని మీరు కంపేర్ చేస్తే సిల్వర్లో 20-30% పడిపోయి ఉంటుంది. పెరిగేటప్పుడు కూడా అలాగే ఉంటుంది, పడిపోయేటప్పుడు కూడా అలాగే. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు అక్కడ అవుతున్న దానికి 2 to 3 times ఎక్కువగా ఉంటుంది సిల్వర్లో, గోల్డ్కి సిల్వర్కి కంపేర్ చేసుకుంటే. అందుకే సిల్వర్ అనేది అయినంత వరకు అవాయిడ్ చేయాలి. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే 5% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు సిల్వర్లో. హైలీ స్పెక్యులేటివ్ సిల్వర్. ఓకే. అండ్ లాంగ్ టర్మ్లో మీకు సిల్వర్ అనేది అస్సలు సూట్ కానీ మెటల్ అనమాట. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఒక పాయింట్లో మీకు గోల్డ్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, కానీ సిల్వర్ అనేది డెఫినెట్గా మీకు హెల్ప్ కాదు. ఎందుకు హెల్ప్ కాదు అంటే మీకు ఈ స్పెక్యులేటివ్ మార్కెట్లో మీకు ఏ మూమెంట్లో ఎక్కడ మీకు రిస్క్ అనేది పెరుగుతుంది అనేది ఎవరికి చెప్పలేం. కాబట్టి గోల్డ్ అనేది అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీకు లోన్స్ ఇస్తారు, లేకపోతే దాన్ని మీరు హెడ్జింగ్ చేసుకోవచ్చు, ఎట్లైనా వాడుకోవచ్చు. కానీ మీరు సిల్వర్తో అవేం చేయలేరు. జస్ట్ యాజ్ అ ప్రీషియస్ మెటల్ ఉంటుంది అంతే, దాన్ని మళ్ళీ మీరు అమ్మాల్సి వస్తుంది అంతే. అంత దాని నుంచి మనం మళ్ళీ అసెట్స్ తీసుకోవడం చాలా తక్కువ మంది లోన్స్ ఇస్తారు సిల్వర్ మీద, కానీ అది ఎంత వర్త్ కాదనమాట. మనం తీసుకున్న రిటర్న్స్కి అక్కడ వచ్చే ఇంట్రెస్ట్కి అది వర్త్ కాదు. కానీ గోల్డ్ విల్ బి ద బెటర్ ఆల్టర్నేటివ్ కంపారేటివ్ టు గోల్డ్ అండ్ సిల్వర్. కానీ ఎంత ఉండాలి అంటే 5 to 10% మాత్రమే. దీస్ ఆర్ మై థంబ్ రూల్స్ అనమాట. నేను ఏ ఇన్వెస్టర్కైనా చెప్పేవి ఇవే. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అనుకుంటే వాళ్ళు జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేస్తారు. జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేయడం వేరు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వేరు. జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేసి మేము గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటారు. మీకు నెట్ రిటర్న్స్ చూసుకుంటే జ్యువెలరీలో మీకు నెగిటివ్ రిటర్న్స్లోకి వెళ్తుంటుంది. కానీ అదే మీరు గోల్డ్ బాండ్స్, గోల్డ్ బిస్కెట్స్ కానీ లేకపోతే డిజిటల్ గోల్డ్ తీసుకుంటే మీకు అక్కడ గోల్డ్ నుంచి వచ్చిన కంప్లీట్ రిటర్న్స్ మీకు పాస్ ఆన్ అవుతాయి. కానీ జ్యువెలరీలో మీకు పాస్ ఆన్ కాదు. ఎందుకు కాదు అంటే మీకు జ్యువెలరీ కొనేటప్పుడు స్టోన్స్ రేట్ కూడా గోల్డ్ రేట్ వేసి తీసుకుంటారు.
మీరు స్టోన్ రేట్ ఎంతైతే ఉందో అది గోల్డ్ రేట్ అయితే తీసుకుంటారు, కానీ అమ్మేటప్పుడు స్టోన్ని పక్కకు పడేస్తారు. రైట్. సో మీకు అక్కడనే వెళ్ళిపోతుంది, మీకున్న రిటర్న్స్ మొత్తం అక్కడనే వెళ్ళిపోతుంది. మీకు తరుగు అవన్నీ వేస్టేజ్ ఛార్జెస్ అక్కడనే మీకు వచ్చే కంప్లీట్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్లో అక్కడనే మీకు వెళ్ళిపోతుంది. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసుకుంటే మీకు బాండ్స్ కానీ డిజిటల్ బాండ్ కానీ దట్ విల్ బి బెటర్ ఆల్టర్నేటివ్ దాన్ జ్యువెలరీ. ఓకే. జ్యువెలరీ తీసుకోవద్దు అన్నట్లేదు నేను, తీసుకోండి, కానీ జ్యువెలరీ ఇన్వెస్ట్మెంట్ కానీ మాత్రం అనకండి, అది ఇన్వెస్ట్మెంట్ కాదు, అదే యాక్సెసరీ. జస్ట్ లైక్ మనం డ్రెస్సెస్ కొంటున్నాం ఎట్లనో అట్లా జ్యువెలరీ కొనడము. ఇన్వెస్ట్మెంట్ అంటే బాండ్స్ కానీ డిజిటల్ గోల్డ్ కానీ లేకపోతే ఫిజికల్ గోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్ ఆర్ బిస్కెట్స్ అంతే అండి. ఓకే. అంటే చాలామంది కూడా అపోహపడేది ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ అనేది తీసుకుంటున్నాం అంటే మేము గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ సో అది కాదని మీరు చెప్పడం అర్థమవుతుంది. కాదండి, ఇప్పుడు మనం షర్ట్ కొంటాము, లేకపోతే ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొంటాము, ఇట్లా మన ఓన్ కన్జంప్షన్ కొంటాము, జ్యువెలరీ కూడా అట్లాంటిదే, కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ అనమాట అట్లా. సో నైస్ సార్. ఏంటంటే 2 lakhs టచ్ అవుతుంది అని అన్నప్పుడే గుండె గుబేలు అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో గోల్డ్ బాండ్స్ కానీ కాయిన్స్ ఆర్ బిస్కెట్స్ రూపంలో చేస్తే బెటర్ అంటారు. అది ఆల్టర్నేటివ్ బెటర్ అండి. సో నైస్ సార్. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది కూడా కంట్రోల్లో, నేను దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.